అసలు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మందు, లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ కాదా? లిక్కర్ స్కామ్ కాదా? ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది కదా, ఇల్లు ఎవడన్నా మగాడు ఏడిస్తే మళ్ళీ చెబుతున్నా, ఛాలెంజ్ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే దమ్ము మీకు ఏమన్నా ఉందా? పైన మీరేమన్నారు, కింద మీరేమన్నారు? ఎంటైర్ 10 సంవత్సరాల మీద 2014 to 19, 19 to 24 మీద మీరు అమ్మిన మద్యం అమ్మకాలు, మీరు తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు, మీరు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ మీద, మేము తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు పాలసీయో డెసిషన్స్ అన్నిటి మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ ఇద్దాం. అసలు మద్యమే పెట్టాము, మద్యమే తీసుకురాము, మద్యం దుకాణాలే బంద్ చేస్తామని చెప్పేసి మీరు ఎందుకు కల్తీ మద్యం అని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు కల్తీ మద్యం తెచ్చారు అన్న? ఓపెన్ ఒప్పుకోండి. ఎవరు తెచ్చారు? ఆంధ్రాలో మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు, సుమో విస్కీలు, షార్ట్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీలు, కేరళ మాల్టెడ్ విస్కీలు ఇప్పుడు తెచ్చింది కల్తీ మద్యం. మేము ఉన్నప్పుడు చెప్తారా మీరు? చెప్పండి. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో మందు తాగలేక వచ్చి తెలంగాణలో తాగిపోయేది. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఓపెన్ ఇప్పుడు చేస్తున్నారు. అడగండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, మేమే కొత్త బ్రాండ్ తేలా. బూమ్ బూమ్ అనేది ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, బేరా కంపెనీది. ఇది అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే రెన్యువల్ చేశారు. బేరా వైట్, బేరా బ్లాంజ్, బేరా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్. తెలంగాణలో ఇప్పుడు మన ఇద్దరు షాప్కి వెళ్దాం, చూపిస్తా బ్రాండ్ని. ఇదే ఆంధ్రాలో అమ్మింది కూడా అప్పుడు. సో మేము ఎక్కడ ఏ కొత్త బ్రాండ్ తేలా, కానీ లేని బ్రాండ్లు ఉన్నట్టుగా చూపించి స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ తెచ్చారని, అది లేదు, స్టిక్కర్ అండ్ ఇచ్చారు అంతే. లేదంటే 3 క్యాపిటల్స్ స్టిక్కర్ అండ్ ఇచ్చారు, అమరావతి స్టిక్కర్ అండ్ ఇచ్చారు. ఈ బ్రాండ్లన్నీ ఉన్నాయంటే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు ఎలా ఉంటుంది ప్రచారం చేసినప్పుడు? ఒరే ఇదంతా మనం తాగుతుంది కల్తీ ఏమో. ఒక ప్రచారం, కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి, ఇది బాగాలేదని నలుగురు చెబితే ఇంకొద్దిగా నలుగురు బాగాలేదని. సో ఈ విధంగా ప్రచారం. మేము ఎక్కడ కొత్త బ్రాండ్ కానీ లేదు లేదా, అది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టినటువంటి స్టిక్కర్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్, అది కూడా వీళ్ళు ఇచ్చింది. ప్రెసిడెంట్ మెడల్ ఉంది, గవర్నర్ రిజర్వ్ ఉంది. అవి అంతకుముందు రెన్యువల్ చేశారు, 2018లోనే రెన్యువల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో కొత్తగా మేము SNG 10,000 బీర్ అని, 999 పవర్ స్టార్ విస్కీ, 999 లెజెండ్ విస్కీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో తెచ్చిన బ్రాండ్లు. మన ఆయన ఉన్నప్పుడు తెచ్చినటువంటి బ్రాండ్లు నెక్స్ట్ కొనసాగినాయి. సో మేము ఎక్కడ కొత్త బ్రాండ్ లేదా, ఒక కొత్త డిస్టిలరీ పెట్టలా. సో మేము ఎక్కడ చేయడానికి అవకాశం ఉంది? ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా అమ్మితే లిక్కర్లో స్కామ్ జరిగింది అంటారు ఏంది? ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరిగిద్దా? టెండర్లు ఇచ్చినందుకు వాళ్ళకు ఆ కంపెనీలో ఎవరికి లేదు కదా. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, 30,000 కోట్లు 32,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోలిస్తే. సేల్స్ తగ్గినాయి, బట్ ఆదాయం పెరిగింది, ఎందుకంటే రేట్లు పెంచాం. తాగేవారి సంఖ్య తగ్గింది, అయినా ఆదాయం పెంచాం. స్కామ్ ఎట్లా జరుగుతుంది? స్కామ్ అంటే సిండికేట్ అయ్యి మొత్తం వాళ్ళకి రమ్మంచినటువంటి మనుషులకు ఇచ్చుకుంటే మీరు అన్నట్టుగా స్కామ్ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం స్కామ్ అనేది ఇప్పుడు జరుగుతుంది.